తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? శ్రీనివాసరావు గారు. ఏం చేస్తుంటారండి? సోషల్ వర్కర్ రైతు. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గెలవబోతారు. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని అడిగితే ఏం చెప్తారు? అంటే గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఆయన దగ్గర 80% వరకు గ్రామాల వరకు తీసుకొచ్చారు. ఆయన గతంలో పంచాయతీ ఆఫీసు గ్రామీణ ప్రాంతాల గురించి చెబుతాను. నేను గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులో వర్కర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇవాళ మరి గ్రామాల్లో అడుగు పెట్టంగానే 18 మంది 15 మంది ఎంప్లాయీస్తో, అట్లాగే పక్కనే రైతు భరోసా కేంద్రం, ఒక పక్కమో హాస్పిటల్, ఇవన్నీ చూస్తుంటే గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యం దగ్గర తీసుకొచ్చాడా అనే దాంతో కొద్దిగా అది సాధ్యం అవుతుంది అనేది అనిపిస్తూ ఉంది. అందుకనే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తా అనేది ఒకటి. అదే జగన్ ఏం చేయట్లేదు, అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఒక సైకోలాగా పరిపాలిస్తున్నాడు అంటున్నారు కదా. మరి మంచి పనులు చేసేవాడు వాళ్ళ సైకో అయితే ఈయన సైకోనే. మంచి పనులు చేసే ఆయన ఆ మంచి పనులే వాళ్ళ సైకోలా కనిపిస్తే సైకో అనుకుంటే అంతే తప్ప ఆయన చేసేట్లు ఎక్కడ మంచి పనులు అంటున్నారు. ఈ జ్యోతిలా గ్రామీణ ప్రాంతాల్లో బ్రోకర్ వ్యవస్థ పోయింది. గతంలో లోన్ తీసుకోవాలన్నా ఇంకేమన్నా సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా మధ్యలో బ్రోకర్లు ఉండి డబ్బులు తీసి చెల్లించి వాడు కాకుండా ఆయన బట్టలు నొక్కుతాడు, డైరెక్ట్గా జోబులోకి వెళ్తానే ఒకటి. రెండోది రైతులకి నష్టపరిహారం, రైతు భరోసా కేంద్రాలు వస్తున్న రైతు బంధు, రైతు భరోసా మొత్తం వస్తున్నాయి. అవన్నీ ధాన్యం కొనుగోలు మొత్తం వస్తూ ఉంటాయి. ఏదన్నా పంట నష్టం అయినా ఇంకోటిదైనా క్షణాల్లో వచ్చేస్తున్నారు. ముందు పంట అంచనా వేస్తున్నారు, ఎంటే వేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అందుకనే కొద్దిగా ఇవన్నీ మంచి పనులే కదా. అంటే సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నాడు, కానీ అది కూడా కొంతమందికి వైసీపీ వాళ్ళకి ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వట్లేదని చెప్తున్నారు. అవన్నీ ఉడిదండి, అవన్నీ ఉట్టిదే. అవన్నీ ఎక్కడ మాకు గ్రామాల్లో ఎక్కడ కనిపించలేదు. మొత్తం డైరెక్ట్గా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కూడా చెబుతూ ఉంటారు, మాకు వచ్చిన పథకాలు మాకు వచ్చినాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏంటంటే అధికారం బాగా తెగబలిచి తిన్నోళ్ళు మళ్ళీ మేమే రావాలి అనే దాని మీద అనేక రకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవాళ మరి భారతదేశంలో ఎక్కడా లేదు విద్యా వ్యవస్థ. మరి విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం పెట్టాను. నిన్న కంచేలి గారు ప్రొఫెసర్ గారు ఆయన చెబుతున్నాడు, అసలు ఈ ప్రపంచం కానీ ఎక్కడితో ఆగిపోతే జగన్మోహన్ రెడ్డికి నష్టం లేదు. చదువుకునే పేద బడుగు బలహీన వర్గాలకు నష్టపోతారు. మరి ఇంగ్లీష్ దాంట్లో మరి ఎక్కడా లేదు మరి భారతదేశంలో. ఒక పక్క తెలుగు, ఒక పక్క ఇంగ్లీషు. మరి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల పిల్లల కాడ వాళ్ళు బడుగు అంటే మాదిగా మాల కమ్మరి మొత్తం అందరూ కలిపి చదువుతా అంటే వాళ్ళ మరి ఇవన్నీ రిఫార్మ్సే కదా. చేశాడు విద్యా వ్యవస్థలో నిజంగా రిఫార్మ్స్ కంపల్సరీ అండి, దాంట్లో సమస్య లేదు. మరి ఎంతమంది కంప్యూటర్లు అంటే ఇది పల్లెటూరులో కంప్యూటర్లు ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. అన్నీ అంటే సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరినీ సోమరపోతులు చేస్తున్నాడు, ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా అయిపోయిందని చెప్తున్నారు. మరి ఏమంటే ఏమన్నా పెద్ద పెట్టుబడిదారులు మొత్తం అంతా వాళ్ళకు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం రాయితీ వస్తుంది, వాళ్ళు సోమరపోతులు అయ్యారా? 80% ఉన్న పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళు పేదలే ₹1 సంపాదిస్తుంటే వాళ్ళు ఎందుకు సోమరపోతులు ఈ సంక్షేమ పథకాల్లో. కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనులు ఎందుకు ముందుకెళ్తాయి? ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో కూలీలు లేక ఒరిస్సా నుంచి బీహార్ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. పనులు ఎక్కువ ఉండబట్టే కదా. అంతేనే. రాజధాని ఇన్నేళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, రాజధాని లేకుండా అయిపోయింది. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది, ఆంధ్రాకి రాజధాని లేదు. ఇది ఒక సేమ్గా అనిపిస్తుంది అని అంటున్నారు. కానీ రాజధానికి 1,00,000 కోట్లు కావన్నాడు చంద్రబాబు నాయుడే చెప్పాడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రం ఏమవుతో ఎవరు ఏమవుతో. బాగా అభివృద్ధి అయిన వైజాగ్ లాంటి చోట్ల వైజాగ్ రాజధాని వెళ్ళిందనుకోండి, మరి అక్కడేమి మన బిల్డింగ్లు ఏం కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అభివృద్ధి అయింది కాబట్టి. కేంద్రమా ఇవ్వదో ఎక్కడా సహకరించేవాళ్ళు లేరు. ఆయన రాజధాని పేరుతో గ్రాఫిక్స్ని పెట్టి కొన్ని వందల కోట్ల నాశనం చేశాడు. అందుకని రాజధాని దాంట్లో సమస్య. ఇవాళ పేదవాడు శుభ్రంగా తిన్నాడా లేదా, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నా లేదా అని మనం చూసుకోవాలి. అంటే చంద్రబాబు లోకేష్ అంటున్నారు కుర్చీ మడత పెట్టేస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ వాళ్ళు మడత పెట్టారండి, ఇంకా మడత నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక పార్టీ ఏం చెప్పట్లా, జరిగే చూసి చెబుతున్నాను మేము, అంతే తప్ప కూర్చొని జనాలు మడత పెడతారు. ఆయన మడత పెట్టి కదా, మడత పెట్టేవాళ్ళు అయితే ఆయన మంగళగిరిలో భారీ ఎత్తున మెజారిటీతో గెలిచేవాడు. ఏమన్నా ఆయన్నే మడత పెట్టారు, వీళ్ళు ఏమని మడత పెడతారండి, జనాలు చెప్పాలి. మంగళగిరిలో 53,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా అంటున్నారు లోకేష్. 5 లక్షల మెజార్టీగా అన్నాడు మొన్న. అక్కడ అసలు ఆయనకి ఒక్కొక్క ఇంటికి 4కి ఇస్తాము మేము అని చెప్పాను. ఆయన లెక్కలు తెలియని లెక్కలు గురించి మాట్లాడతాం. మాకు అర్థమైందండి.
ఏమన్నా క్లారిటీ ఉందండి ఒక దాంట్లో ఆయన మాట్లాడట్లో క్లారిటీ ఉందని చెప్పండి. ఇదే అంటే మరి గతంలో వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ప్రజలందరూ కూటమి వైపే ఉన్నారని చెప్తున్నారు. మరి లేదండి ఎందుకంటే గతంలో చెప్పాను మీకు, బ్రోకర్ వ్యవస్థ పోయింది, డైరెక్ట్గా జనానికి జోబుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ ఎంతమంది కట్టుకున్న ఆ పవన్ కళ్యాణ్కే క్లారిటీ లేదు, ఎన్ని సీట్లు పొడి చేస్తా ఆయనకి క్లారిటీ లేదు, ఆయనకి ఎంత ఓటింగ్ చేస్తుందో ఆయనకే తెలియదు. తెలియనాడు మరి ఏం చేస్తా, ఆయన కలుపుతా ఇంకోటి కలుపుతా ఏమవుతాండి. జగన్మోహన్ ఇంటి రికార్డు పెగలేరు. అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నిన్ను అదో పాతాలని అంటే తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదంటున్నాడు. ఆయన పేరు పవన్ కళ్యాణ్ కావాలి, ఏమేం చేసుకోమండి అవన్నీ ఉడితే తొక్కేవాడు ఇంక పుట్టలేదు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి పాతాళంలో తొక్కేస్తా ఈసారి అంటున్నారు. జనాలు ఈయన దొక్కుతున్నారండి, జనాలు ఈయన దొక్కుతున్నారు. ఏమన్నా మాట్లాడటం క్లారిటీ ఉందా? ఈయన మీరు ఒకటి గమనించండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఒకటి అయింది, లేకపోతే వద్దని దమ్మున్న నాయుడు ఎవడండి వాళ్ళ భారతదేశంలో ఎవరు లేడు అటు చెప్పినాడు. మరి అట్లాంటప్పుడు మరి నా నాలుగో పిల్లం నువ్వే రా అని చెప్పి జగన్ పిలుస్తున్నాడుగా పవన్ కళ్యాణ్. భయపడిపోతాడు, ఆడమ్మగుడు నాకు అని భయపడిపోతాడు. అది పులివెందుల్లో కూడా జగన్ పని అయిపోయింది, పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నాడు అంటున్నారు. అక్కడికి పులివెందులోకి అనమాట. మొన్న అమ్మాయి అంటుంది, రమ్మని నాకు తంతాను కింద పడే తంతా అన్నారు. ఈ మాటలకి చేతలు చాలా తేడా ఉంటాయండి. అనేక రకాల కుయుత్తు అంటే తగబలిసిన దుండపోతూ తింటాకి ఇంకా అనేక రకాల ప్రయత్నాలు చేసేది, అధికార దాహంతో ఉండడు. ఇవన్నీ ఏమంటే జనాలు మంచి జరుగుతుందా లేదా అనేది చూసుకుంటారు. చంద్రబాబు వస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తుంటూ, చంద్రబాబు వస్తే అభివృద్ధి కూడా ఉంటుంది. సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి, రెండిట్లు కూడా సమానంగా చూస్తాడు చంద్రబాబు. అండ్ సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడున్న పథకాల కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు. బస్సు ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ అమ్మఒడి ఇస్తా అంటున్నాడు. ఇట్లా సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా, ప్రజలందరూ మరి అటువైపు వెళ్ళే అవకాశం లేదా? చంద్రబాబు నమ్మరా మరి? ఏమంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం రంకు వాళ్ళు ఎత్తే మంచి, అది తప్ప. ఒకటి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాకు పొలం ఉంది, ₹1,00,000 రద్దు చేస్తామని చెప్పేసి మమ్మల్ని వడ్డీలు కట్టద్దు అన్నాడు. మాకు బాండ్ ఇచ్చాడు, పెద్ద బాండ్, ఎల్లో కలర్లో గోల్డ్ కలర్ వేసి ఇచ్చాడు. సరే వాళ్ళు కట్టద్దన్నారని మేము కట్టలా, మా అకౌంట్లో పని 20,000, నేను వడ్డీ కట్టింది 65,000 కట్టాను. ఆ రుణం పోలేదు, ఈ పోలా. మరి ఆయన ఏమన్నా నమ్ముతారండి? విజనరీ లీడర్ కదా, ఆయన్నే నమ్ముతారు, జగన్ని నమ్మరు అంటున్నారు. ఎవరు ఏమి లేవండి. వాళ్ళ మన ఆంధ్ర రాష్ట్రంలో 80% మంది గ్రామాల్లో ఉన్న పేద బడుగు బాగుని వర్గాలే. వాళ్ళకి విజనరీ ఏం కావాలి, తిన్నావా లేదా ఇవన్నీ చూసుకున్నారు. వాళ్ళ బిడ్డలు చదువుకుంటున్నారు. మీరు పొద్దున ఇవాళ వైద్య రంగంలో చూడండి ఎంత ముందుకు వెళ్తుందో. అంటే ఈసారి ఒకసారి గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిల్డింగ్లన్నీ తాకట్టు పెట్టేశాడు, ఇంకోసారి గెలిపిస్తే మనల్ని కూడా, జనాల్ని కూడా, ప్రజల్ని కూడా తాకట్టు పెట్టేస్తాడు జగన్ అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అమరావతి ఒకసారి వెళ్ళండి, ఏం చూపించాడో ఏంటో. ఓన్లీ తాత్కాలిక రాజధానికే కొన్ని వేల కోట్ల సంబంధించి వాళ్ళ సామాజిక వర్గాన్ని పెట్టినాడు. రేపు పొద్దున్న ఏం చేస్తాండి, మళ్ళీ వాళ్ళ మొత్తం బాగుపడాలి, వాళ్ళ కోసమే వాళ్ళ పక్కన ఉన్న 5% మంది బాగుపడాలి. కాబట్టి అనేక రకాల మాటలు. మళ్ళీ జగనే వస్తారంటారా? దాంట్లో సమస్య లేదు. గ్రామీణ ప్రాంతాల్లో జనం అంతా ఆల్రెడీ బయటికి చెప్పినా మొత్తం వస్తా అనేది